నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక కుట్రలని పూర్తిగా వెలికితీయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇది ఓ ఆర్థిక నేరమని, బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్ ని నిలిపివేశారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలకు మాజీ సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో షర్మిల మాట్లాడారు. మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివరి కొనుగోలు వరకు అవినీతి జరిగిందని అర్థమవుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలోనూ కేవలం నగదు రూపంలో అమ్మకాలు చేశారు. 3,500 కోట్ల మద్యం స్కామ్ మాత్రమే కాదు, పన్నులు ఎగ్గొట్టాలని క్యాష్ తోనే అమ్మకాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలి. నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్ లో జరిగాయి. బ్రాండెడ్ మద్యాన్ని నిలిపివేసి చీఫ్ లిక్కర్ ను ఎందుకు ప్రోత్సహించారు? ఇదంతా కుట్రతో జరిగింది. 5 ఏళ్లలో 30 లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయి. 30,000 మందికి పైగా చనిపోయారు. సీఎం చంద్రబాబు ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. రిషికొండను ఎందుకు త్రవ్వారో ఇంతవరకు జగన్ సమాధానం చెప్పలేదు. వివేక హత్య కేసులో సాక్షి ఛానల్లో తొలుత హార్ట్అటాక్ అని ఎందుకు ప్రసారం చేసిందో తెలియదు. అసలు అంశాలను మరుగున పెట్టి ప్రజల్ని మభ్యపెట్టడంలో జగన్ దిట్ట అని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం. నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. చీప్ లిక్కర్ని, లో గ్రేడ్ లిక్కర్ని, హార్మ్ఫుల్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ అమ్మకాలని డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పైపైన మాట్లాడతారు. తనకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ, ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు సూటిగా సమాధానాలు. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం సారె మహోత్సవం గురువారంతో పరిసమాప్తమైంది. గురువారం సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు, పరిచారకులు కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించారు. వీరికి ఆలయ ఈవో స్వాగతం పలికారు. అమ్మవారికి సుమారు 4 లక్షల విలువ చేసే ఆభరణాన్ని ఆలయ పండితుల తరపున కానుకగా అందజేశారు. గత 2 రోజులుగా మోస్తారు వర్షాలు కురుస్తూ ఉండటంతో కొండరాళ్లు పడే అవకాశం ఉన్నందున ఘాట్ రోడ్ లో వాహన రాకపోకల్ని నియంత్రించారు. సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాలు, శాకంభరి ఉత్సవాలు, వారాహి నవరాత్రాలు ఇవన్నీ కూడాను అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా జరిగినాయి. మరి భక్తులు కూడాను పవిత్ర సార సమర్పించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడాను వచ్చి అమ్మవారికి సారది కూడాను సమర్పించుకోవడం జరిగింది. మరి ఇవాళతో అమావాస్య ఆషాఢ మాసం సమాప్తి. అందున ఈ ఆషాఢ మాసము చాతుర్మాస్యలు దీక్షలు చేసి లోక కళ్యాణం చేయించేటటువంటి యొక్క విధానమైనటువంటి మాసంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి మాసము. అటువంటి ఈ మాసంలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవటం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మనం రేపటి నుంచి శ్రావణ మాసం ఉత్సవాలు కూడాను ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం మొట్టమొదటి రోజునే శుక్రవారం కూడాను వచ్చింది. వరలక్ష్మీ వ్రత శుక్రవారం నాడు కూడా అమ్మవారికి మహాలక్ష్మీదేవిగా అలంకారం చేయడం జరుగుతూ ఉంటుంది. 3వ శుక్రవారం అయినటువంటి దాంట్లో అమ్మవారికి ఇక్కడ వరలక్ష్మీ వ్రతాలు, మరి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కూడాను చేయడం జరుగుతూ ఉంటుంది. 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడాను పవిత్రోత్సవాలు జరుగుతాయి. సంవత్సరంలో జరిగేటటువంటి క్రతువులు సంపూర్ణ సాంగతా సిద్ధి కోసమని చెప్పని సకల స్పృశ్య దోష నివారణ కోసమని పవిత్రోత్సవాలు కూడాను చేయడం జరుగుతాయి. ఈ 50 మంది భక్తులు అందరూ కూడా
ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్య విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకి శుక్రవారం టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో 40% పనులకి తొలుత టెండర్లు పిలవనుంది. మొత్తం 21,616 కోట్లతో ఈ 2 ప్రాజెక్టులకి టెండర్లు ఆహ్వానించనున్నారు. విశాఖ మెట్రో రైలుకి 11,498 కోట్లతో, విజయవాడ మెట్రోకి 10,118 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి. విశాఖ మెట్రోకి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద VMRDA నుంచి 4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ మెట్రోకి CRDA నుంచి 3,497 కోట్లు కేటాయించనున్నారు. విశాఖ అనుమోలు గార్డెన్స్ లోని అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన నిర్వాహకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు విశాఖ సిపి శంకవ్రత బాక్షి తెలిపారు. భద్రాచల రామ మందిరం అధికారులు ఇచ్చిన ఆన్లైన్ ఫిర్యాదుతో నిర్వాహకుల్ని విచారిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐటీ నిర్వాహకులు కూడా అయోధ్య రామ మందిరం అనే చెప్తున్నారని, వారు సోషల్ మీడియాలోనూ చేసిన ప్రచారాన్ని పరిగణలోకి తీసుకుంటామని సిపి వెల్లడించారు. ఫిర్యాదు మేరకు మేము నిర్వాహకులు 3 మీద కేసు కూడా పెట్టాము. దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళు చెప్తున్నారు మేము భద్రాచలం చెప్పాము కానీ భద్రాచలం రామాలయం చెప్పలేదని వాళ్ళు డిఫెన్స్ తీసుకుంటున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. అన్ని కోణాల్లో విచారించి త్వరలో తగిన చర్య తీసుకుంటాం. భద్రాచలం రామాలయం నుండి ఈఓకామ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ అది తీసుకున్నాము. టీ అన్నపూర్ణ గాడి కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేశాము. రాష్ట్రంలో ఓటర్ జాబితా సవరణకి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానంలో ఓటర్ జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టింది. వెలగపూడి సచివాలయంలోని ఛాంబర్లో తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ, సిపిఎంతో సహా పలు పార్టీల నేతలతో సీఈఓ వివేక్ యాదవ్ సమావేశమయ్యారు. ఎస్ఐఆర్ విధానం అమలుపై దాదాపు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఓటర్ కార్డుతో ఆధార్ని అనుసంధానించి నకిలీ ఓట్లకు తావు లేకుండా పగడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలని నేతలు కోరారు. గతంలో 2002లో జరిగింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ వాటర్ లిస్ట్. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ వాటర్ లిస్ట్ అంటే ఏంటంటే 2002కి ఉన్న వాటర్ లిస్టులో వాళ్ళనే ఓటర్గా తీసుకుంటారు. మిగతా వాళ్ళంతా కొత్తగా యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అవ్వడానికి 11 ఎవిడెన్సెస్ ఇచ్చారు. అందులో ఆధార్ కార్డు లేదు. ప్రతి బీహార్లో జరుగుతుంది గొడవ. కాబట్టి మేమేం చెప్పామంటే మన రాష్ట్రం 2002 తీసుకుంటే విడిపోయిన తర్వాత చాలామంది ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు వచ్చారు. కాబట్టి రాష్ట్రం విడిపోయిన సంవత్సరంలో 2014 ఏదైతే ఎలక్షన్ జరిగిందో దాన్ని కటాఫీలుగా తీసుకోమని చెప్పాం. అక్కడి నుంచి యాడ్ చేయడం అనేది మనకి ఈజీ. ఆ ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కట్ ఆఫ్ డేట్ తీసుకుంటేనే మనకు న్యాయం జరుగుతుందని కొంచెం స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వాలకు మళ్ళీ పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలాగా ఎన్నికలు ఎందుకు అనే భావనకు గురయ్యేలాగా ప్రజలు ఉండకూడదని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వారి ఓటు వినియోగించుకోవడానికి ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా ఈ రోజున ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుందో చాలా స్పష్టంగా ఎన్నికల విధానానికి పారదర్శకతతో ప్రతి ఎలిజిబుల్ ఓటర్కి ఓటు ఉండేలాగా డబులింగ్ లేకుండా చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ రోజున మేము విజ్ఞప్తి చేయటం జరిగింది. సొంత నిధులు వెచ్చిస్తూ మంత్రి నారాయణ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఏటా 10 కోట్ల చొప్పున 5 ఏళ్లకు 50 కోట్ల రూపాయలను పార్టీ కార్యకర్తల కోసం వెచ్చిస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. అందులో భాగంగా నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో 175 మంది కార్యకర్తలకు 45 లక్షల రూపాయల చెక్కులను సతీమణి రమాదేవితో కలిసి అందించారు. పార్టీని నమ్ముకొని ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని మంత్రి నారాయణ ప్రకటించారు. నగరంలో పేదవారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పార్ట్లు అయిపోతున్నాయి. స్కూల్స్ కూడా చేస్తున్నాము. రోడ్లు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నారు. అంటే రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పూర్తిగా వేసేసి అన్ని స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం. 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేమంటే వాళ్ళు సాటిస్ఫై కారు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అన్నీ పూర్తి చేస్తాం. మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు ఇచ్చేస్తాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో
ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని స్టడీ చేయమన్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుంటూరులో సందడి చేశారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని వీక్షించేందుకు అభిమానులు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. గుంటూరు శ్రీనివాసరావుపేటలోని మైత్రి మూవీస్ థియేటర్ వద్ద పవన్ అభిమానులు హల్చల్ చేశారు. అభిమానుల కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకులు కిలారి రోసియా విజయోత్సవ కేక్ ని కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆయన చెప్పారు. కాగా హరిహర వీరమల్లు సినిమా తొలి రోజే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే హరిహర వీరమల్లు అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా 2500 థియేటర్లు ఈరోజు ప్రీమియర్ షోస్ ఇప్పుడు మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఇది ఒక రికార్డు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటున్నారో ఇది వాళ్ళ స్వార్థంగా చేసుకున్నారు. ఈ సినిమా నిస్వార్థంగా ప్రజలకి ఒక సందేశం ఇచ్చే విధంగా ఒక మంచి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని థియేటర్లో కూడా ఈరోజు మరి ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా గొప్ప విశేషం. రేపు ఈ ప్రీమియర్ షోస్ ఇవాళ కాకుండా రేపు అన్ని థియేటర్స్లో ప్రారంభం కాబోతోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మొన్న ఎలక్షన్స్లో రికార్డు బద్దలు కొట్టారో పవన్ కళ్యాణ్ గారు 100%కి 100% స్ట్రైక్ రేట్ కొట్టారో అదేవిధంగా ఈ సినిమా కూడా అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టబోతూ ఉంది. ఇది ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మనల్ని ఎవడరా ఆపేది అనే సందేశం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క సినిమాను చూసి ప్రజలకు కూడా ఒక సందేశం ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాతో పాటు ఈరోజు ఏదైతే గుంటూరులో మరి అందరూ కూడా శివపార్వతి గారు, ఆలహరి గారు, కమల్ గారు, సాంసరావు గారు, నాగరాజు గారు, ఇక్కడ ఉన్న జన సైనికులు అందరూ కూడా దుర్శల్ శ్రీనివాసరావు గారు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క జన సైనికులందరూ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. సూపర్ 6 పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని చెప్పారు. గురువారం శారదా కాలనీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు నగర మేయర్ కోవలముడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి అపూర్వ స్వాగతం పలికారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వివరించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. శారదా కాలనీ మార్జిన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. పేదలు మరి రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేకుండా ఈ ప్రాంతంలో కలుషితమైనటువంటి నీరు అందించడంతో ఒక మృతి కూడా జరిగినటువంటి పరిస్థితులు. అందుకని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని అందించేటువంటి కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తమ పిల్లల్ని చదివించుకోవడానికి అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో తల్లికి వందనం పేరుతో దాదాపు 13,000 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా అందించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా సామాజిక పెన్షన్లు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000, అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 వరకు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంగవైకల్యం ఉన్నటువంటి సోదర సోదరిమణులకి 3,000 నుంచి 6,000 చేయడం. ఇవన్నీ కూడా 1 సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఒక పక్కన అభివృద్ధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో దాదాపు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 1200 ఇళ్ళు ఉన్నాయి. ఈ ప్రాంతం వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలం ఉండడంతో
కొన్ని మౌలిక వసతులు కల్పించడం దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేదలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ దీని మీద ఎస్సీ సబ్ కార్పొరేషన్ సబ్ ప్లాన్తో పూర్తిగా వక్ఫ్ బోర్డ్ పర్మిషన్స్ అన్నీ కూడా తెప్పించి వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వంలో చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి సమగ్ర సర్వే కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి ఎంతమంది ఉంటా ఉన్నారు, వారి ఇంటి అవసరాలు ఏమున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా P4 పథకం ద్వారా ప్రతి పేదవాడిని కూడా రాబోయేటువంటి 10-15 సంవత్సరాల్లో జీరో పావర్టీ పేరుతో తీసుకున్నటువంటి P4 పథకం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా దత్తత తీసుకొని వారందరికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించేటువంటి క్రమంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా క్షేత్రస్థాయిలో కూటమి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను కూడా తెలుసుకొని పరిష్కారం చేసేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని మేయర్ కోవలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 135 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గురువారం శారదా కాలనీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మేయర్ కోవలమూడి రవీంద్ర ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడారు. నగరవాసులకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అట్లాగే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు నందివెలుగు బ్రిడ్జి కానివ్వండి, ఇప్పుడు గుంటూరు శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి కానివ్వండి, ఈస్ట్లో తర్వాత సంజీవ్ నగర్ బ్రిడ్జి కానివ్వండి, రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఆల్రెడీ ఇప్పటికే 130 కోట్లతో శంకుస్థాపన జరగబోతున్నాయి. తప్పకుండా ఈరోజు ఈ వార్డులో కూడా 26 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేశారు గౌరవ శాసనసభ్యులు. తప్పకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇమీడియట్గా తక్షణమే పరిష్కరించి బ్రహ్మాండమైన సొంత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా దీని మీద శ్రద్ధ చూపించి అభివృద్ధి పదంలో బడ్జెట్ శాంక్షన్ చేసాం, వర్క్లు అగ్రిమెంట్స్ అయ్యి శంకుస్థాపన జరుగుతున్నాయి. మీరు ఎటు చూసినా గుంటూరులో అభివృద్ధిలో ఏ విధంగా ఉందో సంక్షేమం కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. అక్కడక్కడ చిన్న లేకున్నా కూడా వాటిని సరిదిద్దుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలని ఉద్దేశంతో తప్పకుండా తగిన స్థానిక పరిస్థితిని అర్థం చేసుకొని మేము అభివృద్ధి చేస్తాం. తెలుసు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. మేమేం చేస్తాం, మేమేం చేయబోతున్నాం, మేము ప్రజలకు ఏం అందించబోతాం అనేది మాట్లాడతాం. తప్పకుండా బ్రహ్మాండంగా ప్రజలందరి యొక్క అభివృద్ధి సంక్షేమ బాధ్యత మేమంతా తీసుకున్నాం. వాళ్ళకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇమ్మీడియట్గా మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా గుంటూరు నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడారు. తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి ప్రపంచ దేశాలలో సగర్వంగా చెప్పుకునే మహాకవి గుర్రం జాషువా అని ఈ సందర్భంగా తెలిపారు. గుంటూరు జిల్లా లేదా పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు. ఆయన పేరు పెట్టడం వలన తెలుగు వారికి, తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. మహాకవి తెలుగు భాషకు ఒక గౌరవాన్ని తెచ్చి తెలుగు వాళ్ళు ప్రపంచంలో సగర్వంగా చెప్పుకునే ఒక మహాకవి గుంటూరు జిల్లా వాసి మహాకవి గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా వారి రచనలని, వారి ఆలోచనల్ని మననం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన సాహిత్యాన్ని చదువుతూ ఉన్నారు. తెలుగు వాళ్ళకి ఒక పద్యాన్ని, గౌరవమైన పద్యాన్ని, తెలుగు వాళ్ళంతా గర్వించే పద్యాన్ని ఇచ్చినటువంటి మహాపురుషుడు గుర్రం జాషువా గారు. ఆయన నడాడిన నేల ఈ గుంటూరు జిల్లా, ఆయన పుట్టిన నేల గుంటూరు జిల్లా. అందువల్ల తెలుగు భాషకి, తెలుగు భాషాభిమానులంతా కూడా, తెలుగు వాళ్ళంతా కూడా ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలంటే ఆయన భాషకు చేసిన సేవ బహుశా ఆధునిక కవులలో 1000 సంవత్సరాల్లో తెలుగు భాషకి జాషువా గారు చేసిన సేవ మరెవరు చేయలేదనేది విమర్శకుల యొక్క అభిప్రాయం. అలాంటి గొప్ప కవి దళిత జాతిలో పుట్టడం, తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఉండటం, మహాత్మా గాంధీ గారికి శిష్యుడు ఆయన రాజకీయ వారసుడు. ఆయన సమాజంలో సమరసత ఉండాలి, ఘర్షణలు ఉండకూడదు, అన్ని వర్గాలు ఎదగాలని చెప్పి ఆశించినటువంటి విశ్వనరుడు గుర్రం జాషువా. అలాంటి జాషువా గారి పేరు మీద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వారికి కూడా జాషువా గారంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. అనేక సభల్లో చెప్పారు, అనేక సార్లు కూడా చెప్పారు. ఆయన గుంటూరు జిల్లాకు కానీ
పల్నాడు జిల్లాకు కానీ జాషువా గారి పేరు పెట్టాలి, గుంటూరు జాషువా జిల్లా అని పేరు పెట్టాలి, లేదా జాషువా గుంటూరు జిల్లా, లేదా పల్నాడుకి ఆయన పుట్టిన పల్నాడుకి పల్నాడు జాషువా జిల్లా, జాషువా పల్నాడు జిల్లా ఏదో విధంగా పేరు పెట్టడం ద్వారా తెలుగు భాషకు ఒక గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది, తెలుగు భాష యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసినట్టు ఉంటుంది. ఆ మహాకవిని తరాలు, భవిష్యత్ తరాలు మరింత ఆరాధించే విధంగా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పి వాళ్ళు అవుతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు పెట్టి వివాదం చేసి వర్ధన సందర్భంగా తెలుగు ప్రజలందరూ తీసుకోవాల్సిన దృఢమైన సంకల్పం ఈ సమాజంలో సామాజిక న్యాయం వచ్చేదాకా పోరాడాలని, ఈ సమాజంలో ఉన్న అసమానతలు, అవి ఆర్థిక అసమానతలు కావచ్చు, రాజకీయ అసమానతలు కావచ్చు, సామాజిక అసమానతలు, సాంస్కృతిక అసమానతలు, ఈ అసమానతలన్నీ లేని సమాజాన్ని గురం జాషువా గారు కోరుతున్నారు. కానీ ఈరోజు భారతదేశం అసమానతల్లో 105వ స్థానంలో, పేదరికంలో 134వ స్థానంలో, 336 మంది బిలియనర్స్ ఉంటే ఒక్క బిలియనర్ కూడా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామికవేత్తల్లో 1% కూడా పారిశ్రామికవేత్తలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ లేరు. 18% ఎస్సీస్ ఉన్నారు, 8% ఎస్టీలు ఉన్నారు, 26% ఉంటే 26% 1% మాత్రమే లోపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కొనసాగుతున్న సమాజం. అందువల్ల జాషువా గారి నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, హైకోర్టు న్యాయవాది శోభారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరుగులేని పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా అని అన్నారు. గుంటూరులో గుర్రం జాషువా మ్యూజియాన్ని, సమాధిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారత జాతి బిడ్డ, భారతదేశం మెచ్చినటువంటి ఒక జాతీయవాదాన్ని, దళిత భావజావాన్ని, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా పేరున్నటువంటి గుర్రం జాషువా మన గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మనం అందరూ కూడా ఒక రకంగా గర్వపడాలి. ఆ రకంగానే గుర్రం జాషువా గురించి ఆయనకు ఈ రెండు పల్నాడులో కానీ గుంటూరులో కానీ ఆయన పేరు పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ చాలా సమంజసంగా ఉంటుంది. అదేవిధంగా ఆయన సమాధిని పునరుద్ధరించడం కానీ, లేదా ఆయనకు ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వ సహాయాన్ని కోరడం కూడా సమంజసంగానే ఉంది. తప్పకుండా గుర్రం జాషువా యొక్క అభిమానులుగా ఎంటైర్ భారత జాతి ఉంటుంది. ఇది ఒక కులానికో లేదా ఒక మతానికో సంబంధించింది కాదు. ఒక పద్య కవిత ద్వారా సామాన్య మానవునికి అర్థమయ్యే విధంగా సామాజిక కోణాన్ని చూపినటువంటి మహానుభావులుగా గుర్రం జాషువా అందరి విధాలు ఉంటారు. సో ఆయన జ్ఞాపకార్థం ఈ రోజు ఆయన అభిమానులుగా, అంటే భారత జాతి బిడ్డలుగా ఒక జాతి బిడ్డను గౌరవించాలని కోరినటువంటి కోరికను మన్నించడం నా వంతు తప్పకుండా సహాయం అందిస్తాను. సో ఈ రిప్రజెంటేషన్ ని మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. సామాజిక అసమానతలు లేని సమాజం కోసం తన సాహిత్యంతో మహాకవి గుర్రం జాషువా కృషి చేశారని గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు నగర వైసీపీ కార్యాలయంలో మహాకవి గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గుర్రం జాషువా చిత్రపటానికి నూరి ఫాతిమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవిత్వం ద్వారా కూడా జాడ్యంపై పోరాడారని గుర్తు చేశారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు గుర్రం జాషువా గారిది 54వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం గుంటూరు టౌన్ కార్యాలయంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆయన ఏంటంటే దళితులకి అండగా ఉండాలి, అన్టచబిలిటీ అనేది ఉండకూడదు, చేయకూడదు. ఒక గొప్ప రచయిగా, అలాగే గొప్ప పోయిటరీగా ఆయన మన తెలుగు బిడ్డ. నెల్లూరు, మరి ఆయన పుట్టింది వినుకొండలో, ఈరోజు ఆయన చనిపోయింది మన గుంటూరులోనే. మరి ఆయన ఆశయాలు, ఆయన అన్టచబిలిటీ ఉండకూడదు, దళితులకి ఏ విధంగా అయినా ఏంటి ఎక్కువ తక్కువ అని చూడకూడదు, చేయకూడదు అని చెప్పి ఎక్కువగా, మరీ ముఖ్యంగా ఆయన పోయిటరీలో ఈరోజు గబ్బిళం అనే పోయిటరీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా చూసుకునేది. ఎందుకంటే ఆయన రచించిన దాంట్లో ఒక పెయిన్ ఆఫ్ దళితులు, ఎందుకంటే ఆ కాలంలో అన్టచబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దళితులు నొప్పి, వాళ్ళ కష్టం, వాళ్ళ ఇబ్బంది ప్రతి ఒక్కటి తెలుసుకొని ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన రాసేవాళ్ళు. ఆయన ఆశయాలు, ఆయన మరి ఏ విధంగా
ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మనం అందరం సమానమని చెప్పి ఆయన పోరాడారు. దానికి మనం అందరం కలిసి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాలకి ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా గుర్తు తెస్తూ ఆయనకి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.